గాదె సాయి కృష్ణ, ఓ 25 ఏళ్ల యువకుడు. ఇప్పుడు ఇతను చాలా ట్రెండింగ్ నేమ్. ఇది ఎందుకు ట్రెండింగ్ నేమ్ అంటే, ఇతను మే 9వ తేదీ నుంచి, అంటే సుమారుగా 40 రోజుల నుంచి అదృశ్యమయ్యాడు. ఎలా అదృశ్యమయ్యాడు అంటే, పోలీసుల చేతిలో అదృశ్యమయ్యాడు. పోలీసులు ఇతన్ని మాయం చేశారా, చంపేశారా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూస్తూ ఉంటే అతను బతికి లేడు అని అందరూ నమ్ముతున్నారు, ఇంక్లూడింగ్ సాయి కృష్ణ తల్లి, బంధువులు, కుటుంబ సభ్యులు అందరితో సహా ఆ విజయవాడ పట్టణ ప్రాంత వాసులు కానీ, పోలీసు అధికారులు కానీ, ప్రభుత్వం కానీ అందరూ విశ్వసిస్తున్నారు. నో డౌట్ అతను హత్య గావింపబడ్డాడు, పోలీసులే అతన్ని చంపేశారు అనేది మనకి పరిస్థితుల్ని గమనిస్తే మనకి చాలా క్లియర్గా రూఢి అవుతోంది. ఎందుకు చంపేశారు అని అంటే కారణాలు ఇదమిద్దంగా తెలియడంలా. సాయి కృష్ణ మీద కేసులున్నమాట వాస్తవం, రకరకాల కేసులు ఉన్నాయి. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడని పోక్సో కేసు గతంలో ఉండింది. తర్వాత గంజాయి అమ్ముతున్నాడనే దాని మీద, ఆ గంజాయి నార్కోటిక్స్ లాంటిది ఏదో కేసులు ఉన్నాయి. అవి కాకుండా దౌర్జన్యాలు, దోపిడీలు, సంథింగ్ ఇటువంటివి కూడా చాలా కేసులు ఉన్నాయి. కొట్టడాలు, దొమ్మీలు, కొన్ని కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చాడు, కన్విక్ట్ అయ్యాడు. కొన్ని కేసుల్లో అతను ట్రయల్ నడుస్తోంది కోర్టుల్లో, వివిధ కేసుల్లో వివిధ కోర్టుల్లో విచారణ నడుస్తోంది. అయితే గత కొంతకాలంగా అతను కోర్టు వాయిదాలకు అటెండ్ కావట్లా. ఒక 2 కేసుల్లో కోర్టు అతను రావట్లేదు కాబట్టి అతన్ని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచమని పోలీసులకి చెబుతూ వారెంట్ ఇష్యూ చేసింది. రెండు వారెంట్లు ఉన్నాయి అతని మీద, కోర్టు వారెంట్లు. ఆ నేపథ్యంలో అతను పోలీసులకు అతను ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడంలా. మే 8వ తేదీ నుంచి పోలీసులు వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారిని పిలిపించి అడగడం, నీ కొడుకు ఎక్కడున్నాడని, ఏంటని. సరే, పోలీసులు కోర్టు వారెంట్ కాబట్టి అడగడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, ఆమెను పిలిచి. కాబట్టి అడిగిన తీరులో కొంత అభ్యంతరకరమైన ప్రాసెస్ కనపడుతుంది. ఆమె ఫోన్ లాక్కున్నారు. ఆమె ఫోన్ని చూస్తే అందులో కొడుకు కాల్ చేసిన ఇవి కనపడ్డాయి. కాల్ చేస్తున్నాడు వాళ్ళ మదర్ కాబట్టి అతను ఎక్కడున్నా మాట్లాడతాడు కదా, దాన్ని బేస్ చేసుకుని ఆమెను గట్టిగా బెదిరించారో లేకపోతే ఇంకోటనో ఏవో సంథింగ్, మొత్తం మీద అయితే అతను ఎక్కడున్నాడో అతని నంబర్ని బట్టి ట్రాక్ చేశారు. అతను మార్కాపురంలో కొద్ది రోజులుగా అక్కడ ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటే పోలీసుల ఇది ఎక్కువైంది అని అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో పని చేసుకుని బతుకుతున్నాడు. ఏం పని చేసుకుంటున్నాడో కూడా తెలియదు. మొత్తం మీద అక్కడ ఉన్నాడని తెలిసి విజయవాడ కృష్ణలంక పోలీసులే ఇద్దరు మహిళా పోలీసులు వెళ్ళారని చెప్తున్నారు. మరి అబ్బాయి కోసం 2 మహిళలను ఎందుకు పంపారు, ఇంకా వేరే వాళ్ళు కూడా వెళ్ళారా అనేది తెలియాలి, విచారణలో తెలియాలి. సో వెళ్ళారు, అతన్ని పట్టుకొచ్చారు. అంతే, మే 9వ తేదీ తీసుకొచ్చారు. తర్వాత ఏమయ్యాడో తెలియదు. వాళ్ళ మదర్ వెళ్ళి అడిగితే ముందేమో పంపించమని చెప్పారు, తర్వాత ఏమో లేడని చెప్పారు. వాళ్ళ మదరు వరుసగా తిరుగుతూ గొడవ చేస్తూ ఉంటే సిఐ నాగరాజు చాలా కఠినంగా మాట్లాడాడు. ఎంత కఠినంగా మాట్లాడాడంటే, నీ కొడుకు చచ్చాడనుకో వాడు ఫోటోకు దండ వేసుకో అని మాట్లాడాడు. అంటే అలా అనేటప్పటికే చంపేశాడా, లేకపోతే చంపేద్దామని ఉద్దేశంతో అలా అన్నాడా, అలా అన్న తర్వాత చంపాడా అనేది ఇప్పుడు మనకు తెలియాల్సిన అంశం. ఒకటి, చంపితే స్టేషన్లో చంపేశాడా, ఇంకెక్కడన్నా చంపేశారా బయట? మనం చూస్తూ ఉంటాం కదా సహజంగా ఎన్కౌంటర్లు అలాంటివి. సో ఈమెకి
వాళ్ళ మదర్కి వెళ్ళినప్పుడు వేరే సెల్లో ఉండే వేరే ఖైదీలు వాళ్ళు లేదా అక్కడ టీలు టిఫిన్లు మోసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తీవ్రంగా కొట్టారు పోలీసులు, పైన టాప్ 4లో పడేసి ఉన్నాడు అని చెప్పారు. కానీ పోలీసులు ఆమెని అలో చేయలే చూడడానికి. ఇంకంతే, ఆ తర్వాత నుంచి అతని ఆ చూకీ లేదు. పోలీసులు మా దగ్గర లేడని చెప్తున్నారు. ఏదో ఉంటారు కదా, ఒకళ్ళో ఇద్దరు మంచి కానిస్టేబుల్లో ఇంకెవరో ఉంటారు కదా, వాళ్ళ ద్వారా లీక్ అయింది ఏంటంటే అతను చనిపోయాడు అనేంతవరకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఏంటి, ఎక్కడ ఉన్నాడు, అసలు బాడీ ఎక్కడ ఉంది, ఉన్నాడా లేడా, ఏమీ తెలియని పరిస్థితిలో కేసు ఈ సస్పెన్స్లో ఉంది. సస్పెన్స్లో ఉంది అంటే చనిపోయాడనేది 100% అందరూ నమ్ముతున్నారు. కాకపోతే బాడీ కూడా లేకుండా చంపేంత కర్కోటకంగా మారుతున్నారు ఆ పోలీసులు అనేది ఇక్కడ ప్రశ్నించాల్సిన అంశం. ఎందుకంటే పర్సనల్గా నేను చాలా ఎన్కౌంటర్లు చూసా, చాలా అంటే చాలా భయంకరమైన ఎన్కౌంటర్లు చూసా. అందులో ఒరిజినల్ క్రాస్ ఫైరింగ్ చూశాను, ఒరిజినల్ ఎన్కౌంటర్లు చూశాను, ఫేక్ ఎన్కౌంటర్లు చూశాను. కానీ కాల్చి చంపేసేవాళ్ళు, అక్కడ వాడేసేవాళ్ళు. నక్సలైట్లు కూడా వచ్చి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని దొరలనో ఇంకోటనో ఒక పేరు పెట్టి వాళ్ళు కొట్టి చంపేవాళ్ళు, బాడీని అక్కడ పడేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఇంత భయంకరంగా శవం కూడా లేకుండా చేసేంత దుర్మార్గపు పరిస్థితిని ఎక్కడా చూడలేదు. ఇది కరెక్ట్ కాదు. అతని మీద ఎన్ని కేసులను ఉండవచ్చు, అతను ఎంత తీవ్రమైన నేరస్తుడైనా కావచ్చు, శవం కూడా లేకుండా చేసేంత కర్కోటకమైన పోలీస్ గిరి. నేను ఇక్కడ ఒక్కటికి మాత్రం చెప్పగలను, నేను దయచేసి అందరు పోలీసుల్ని అనడాలి, ఇది మొత్తం పోలీసు శాఖకి వర్తింపజేసుకోవద్దు. కానీ ఒక్కడు ఇలాంటి వాడున్నా ఆ మరక శాఖకు అంటుతుంది. సో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, కఠినంగా విచారించాల్సిన అవసరం ఉంది ఈ కేసులో. ఇది కేసుకు సంబంధించిన వ్యవహారం. తర్వాత కేసును కేసుగా చూడాలి. ఖచ్చితంగా ఒక లాకప్ డెత్ అని అవనివ్వండి, లేకపోతే ఒక నిందితుడిని పోలీసులు మాయం చేయడం కానివ్వండి, ఒక నిందితుడిని పోలీసులు చంపేసి శవం కూడా దొరకకుండా చేయడం కానివ్వండి, అది ఏదైనా కఠినంగా వ్యవహరించాల్సిందే, శిక్షించాల్సిందే, విచారణ జరిపి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. చనిపోయిన వ్యక్తికి కులాలు అంటకట్టాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి పోలీసు బాధితుడు. ఆ యువకుడి కుటుంబం బాధిత కుటుంబం. అది దళిత కుటుంబమైనా, మైనార్టీ కుటుంబమైనా, బీసీ కుటుంబమైనా, కాపు కుటుంబమైనా, కమ్మ కుటుంబమైనా, రెడ్డి కుటుంబమైనా, ఇంకే కుటుంబమైనా తప్పే పోలీసులు చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఇందాక వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆమెను ఓదార్చారు, పరామర్శించారు, వివరాలు తెలుసుకున్నారు, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అభినందించాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. ఎందుకంటే ఆ భరోసా, ఆ పరామర్శ, ఆ ఓదార్పు ఆ కుటుంబానికి అవసరం. ఆయనే కాదు, రాజకీయ నాయకులందరూ పలకరించాలి, పరామర్శించాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించాలి. అయితే గడిచిన 3 రోజులుగా వాళ్ళు చేస్తున్న రాజకీయం, చనిపోయిన యువకుడి యొక్క సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని చేయాలనుకుంటున్న రాజకీయం అత్యంత హేయమైనది. ఆ యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు అనే దాన్ని బేస్ చేసుకుని, నేను మొదటి రోజే సాక్షిలో చూసి కాపు యువకుడి లాకప్ డెత్ సంథింగ్ అట్లా పెట్టారు సాక్షిలో హెడ్డింగ్. యువకుడి లాకప్ డెత్ కదా, కాపు యువకుడు ఏంటి అంటే, కాపు యువకుడైనా, కమ్మ యువకుడైనా, రెడ్డి యువకుడైనా, లేకపోతే దళిత యువకుడైనా యువకుడే కదా. కాకపోతే దళితులకి కొంత మనం ప్రయారిటీ ఇస్తాం, ఎందుకంటే కాస్త ఏ అండాదండా లేని వర్గాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో వాళ్ళకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఆ విషయంలో కొంత లివరేజ్ ఉంటుంది.
ఆ రోజే అనుమానం వచ్చింది, దీన్ని సూదిని తీసుకెళ్లి దూలానికి గుచ్చే కులం పేరుతో చేసే రాజకీయంగా కనపడుతుందని. పోలీసుల్ని శిక్షించాలి. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెళ్ళి సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ఎస్, డెఫినెట్గా ఇందులో సిబిఐ విచారణకి ఇవ్వాలనే డిమాండ్లు కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సిబిఐ దర్యాప్తు చేయాల్సిన కేసే. నాకు తెలిసి దేశంలో ఎక్కడ శవం కూడా కనపడకుండా అంటే బాడీ కూడా దొరకకుండా మాయం చేసే ప్రయత్నం ఎక్కడ మా ఎక్స్పీరియన్స్లో అయితే పోలీసులు చేయడం వినలా. కాబట్టి ఖచ్చితంగా ఇది సిబిఐ దర్యాప్తు చేయాల్సిన కేసే నాకు అనిపిస్తోంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ ఆ మేరకు సమర్థనీయమే. కానీ దీనికి కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం మాత్రం చాలా హేయమైన నీచమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి, వాళ్ళ పత్రికది, వాళ్ళ నాయకులది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మరి వాళ్ళకి తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు, కానీ నేను ఎంక్వైరీ చేశాను. చనిపోయిన కుర్రవాడు ఏ సామాజిక వర్గమో, చంపేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐది కూడా అదే సామాజిక వర్గం. నాగరాజు అనే సిఐది కూడా అదే సామాజిక వర్గం. నేను పేరు చెప్పను కానీ ఆ సిఐని కావాలని అక్కడికి రికమెండేషన్ మీద తెచ్చుకున్న నాయకుడు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. మరి ఇప్పుడు దీని మీద ఏ రాజకీయం చేస్తారు? ఒక యువకుడిని అన్యాయంగా పోలీసులు చంపేసి మాయం చేసి బాడీ లేకుండా మాయం చేశారనే అంశం ముఖ్యమా, అతను ఏ కులం వాడు అనేది ముఖ్యమా జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఇలాంటి నీచమైన రాజకీయాలు బహుశా అంతగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఎనీవే, అయినా కూడా దాన్ని కూడా చర్చిద్దాం. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల చర్య కానీ ఇంత ఘోరంగా, ఇంత కర్కోటకంగా, ఇంత కర్కశంగా ఎందుకు చేశారు అనే దాని మీద కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు కానీ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కానీ, వీటన్నిటి మీద చర్చలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది శాంతి ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి అండ్ సీనియర్ అడ్వకేట్ గొట్టిపాటి రామకృష్ణ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శాంతి ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు, చూస్తున్న వీక్షకులకు. శాంతి ప్రసాద్ గారు, ఈ ఘటన సాయి కృష్ణ ఎపిసోడు అంటే చెప్తున్న అక్కడ వారి అభిప్రాయం ప్రకారం కానీ, లేకపోతే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు కదా మీ చట్ట పరిభాషలో, వాటిని బట్టి కానీ చూస్తే సాయి కృష్ణ ఈజ్ నో మోర్ అని అనిపిస్తోంది మాకు కూడా, బయట నుంచి చూస్తున్న మాకు కూడా, మీడియాకు కూడా. ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు అనిపిస్తుంది. సో మీ అవగాహన ఏంటి దాని మీద? ఒకటి, ఎందుకు పోలీసులు ఇంత కర్కోటకంగా తయారయ్యారు? అందరూ కాకపోవచ్చు, కానీ ఈ చేసేవాళ్ళైనా ఇంత నొటోరియస్ క్రిమినల్స్గా, లైసెన్స్డ్ గూండాలుగా ఎందుకు తయారవుతున్నారు? వెంకటకృష్ణ గారు సార్, అతను చనిపోయాడు అని మనం ఇంకా నిర్ధారణ చేయలేము, ఎందుకంటే అది నేను అందుకే సర్కమ్స్టాన్షియల్ అన్నాను. యా, అదే. అయితే సర్కమ్స్టాన్షియల్ అనేది వచ్చినప్పటికీ మీకు తెలుసు, అవగాహన ఉంది. మర్డర్ కేసుల్లో 2 రకాల సాక్ష్యాలు ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ ఐ విట్నెస్, 2 సర్కమ్స్టాన్షియల్, అంటే పరిస్థితుల ప్రభావం మీద వచ్చే ఆధారాలు బట్టి. కరెక్ట్. ఈ కేసు పరిస్థితుల ప్రభావం మీద ఆధారపడే కేసులో కనబడుతుంది. కానీ ఆ కస్టడీలో ఉండగా కొంతమంది చూసామని కొంతమంది వీడియోలు కూడా విడుదల చేశారు. అందులో మహంకాళి చందు అంటే ఒక అతనేమో ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టాడు. అతను నేను పోలీసు కస్టడీ ఉండగా చూశాను. ఇక్కడ అంశం ఏంటంటే, సదరు నాగరాజు కస్టడీలో ఇతను ఉండగా చూసినట్లయితే అది ఐ విట్నెస్ అవుతాడు. అతను ఐ విట్నెస్ కనైతే అతను ఎందుకు కనపడలేదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాగరాజు అండ్ కోదే. మిగతా వాళ్ళకి సంబంధం ఉండకపోవచ్చు, ఎందుకంటే తన కస్టడీలో ఉన్నప్పుడు అతను ఎట్లా న్యాయమయ్యాడని చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఈ అంశం మొత్తం ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉంది. హేబియస్ కార్పస్ రూపంలో అక్కడ పిటిషన్ పెండింగ్ ఉంది. ఈ నెల 29కి వాయిదా ఉంది. ఆ రోజు పోలీసులు ఏం చెబుతారు అనేది మన ఒక అంశం అయితే, ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ఒక కమిటీ వేయటము, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో వారు కూడా విచారణలో ఏమని తెలుస్తారో కూడా చూడాల్సిన అంశాలు ఉన్నాయి. ఒకటైతే వాస్తవం, కస్టోడియల్ డెత్ గా ఇది
నిరూపణ జరిగితే ఆ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే. మర్డర్ కేసు కింద దాన్ని పరిగణిస్తారు. మర్డర్ కేసే కాదు, తర్వాత బాడీ కనుక మాయం చేస్తే సాక్ష్యాలను తారుమారు చేయటం అంటే ఈ గతంలో ఐపీసీలో ఇది 201 అనేవాడు, స్క్రీనింగ్ ది ఎవిడెన్స్ అంటాము, దాని కింద కూడా వీళ్ళు లైబుల్ అవుతారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే శాంతి ప్రసాద్ గారు, ఇప్పటి వరకు సాక్ష్యాలని మాయం చేయడం, మ్యానిపులేట్ చేయడం, లేకపోతే ఇట్లాంటివి చూసా కానీ శవాన్ని మాయం చేయడం ఏది పోలీసులు అనేది అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా ఒకవేళ అయితే జరిగి ఉంటే, డెత్ జరిగి ఉంటే, ప్రొవైడెడ్ డెత్ జరిగి ఉంటే, అది కూడా ఒక రైటర్ ఉందండి. ఎవరైతే ఇప్పుడు మనగాడిది చందు అని ఒక అతను ఇన్స్టాలో వీడియో పెట్టాడు, నేను చూశానని చెప్తున్నాడు అతను గల రేపు నిలబడి నేను చూశానని చెబితే ఇది డైరెక్ట్ విట్నెస్ అవుతుంది. అప్పుడు నాగరాజు చెప్పుకోవాల్సిన బాధ్యత వస్తుంది. ఓకే, ఈ సాక్షులు వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఏదో దాని ప్రచారం కోసం కొంత ఎక్కువ మాట్లాడతారు, తర్వాత వాస్తవాలు దగ్గరికి మాట్లాడరు. దాన్ని మేము హాస్టల్ విట్నెస్ అంటాము. కాబట్టి వీళ్ళు ఎంతవరకు నిలబడతారో మనకు తెలియదు. మీ అనుభవంలో సరే ఒకటి ఇక్కడ ఇది చనిపోయాడని అప్పుడే నిర్ధారించలేమని మీరు అన్నారు కాబట్టి ఒక సీనియర్ అడ్వకేట్ గా దానికి ఆ లిమిటేషన్స్ లో నేను అడుగుతున్నా. ఇప్పుడు బయట మాట్లాడుకుంటున్న దాని ప్రకారం కానీ ఇంతవరకు అతను ఆచూకీ లేని పరిస్థితిని కానీ బేరీజీ వేసుకుని చూస్తే పోలీసులే ఒక వ్యక్తిని చంపేసి లేదా ఎన్కౌంటర్ చేసి లేదా లాకప్ డెత్ చేసి శవాన్ని కూడా లేకుండా చేసిన సందర్భం మీ అనుభవంలో ఎక్కడైనా చూసారా? నేనైతే ఇంతవరకు వినలేదు. కాకపోతే ఈ మధ్య మనకు రీసెంట్ గా ఒక మదురై హైకోర్టు ఒక తీర్పు చెప్పింది. కరోనా సమయంలో 2 వ్యక్తులను తండ్రి కొడుకుని తీసుకెళ్లి లాకప్ లో పెట్టి హింసించి చంపిన సంఘటన. అందులో సాక్ష్యం ఎవరు చెప్పారంటే అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఒక లేడీ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం ఆధారంగా వాళ్ళకి ఉరిశిక్ష వేయడం జరిగింది 9 మందికి. అది ఓకే, అది నాకు గుర్తుంది. డెడ్ బాడీస్ కూడా ఉన్నాయి అక్కడ, కాబట్టి అది పెద్ద డెడ్ బాడీస్ ఉన్నాయి, డైరెక్ట్ ఎవిడెన్స్ కూడా ఉంది, ఎవిడెన్స్ ఉంది. పైగా డిపార్ట్మెంట్ కు చెందిన కానిస్టేబులే సాక్షి కాబట్టి ఇంకా అందులో తిరుగు ఉండదు. రైట్. ఇక్కడ రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి. రామకృష్ణ గారు లీగల్ గా ఒకటి చెప్పండి, చట్టపరంగా మీ అబ్జర్వేషన్ చెప్పండి. రెండోది అక్కడ పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎట్లా మాయమవుతాడు? బతికుండి కనపడకుండా పోయే పరిస్థితి లేదు 40 రోజుల నుంచి. చనిపోతే శవం దొరకట్లేదు. ఈ రెండు ఒకదానికొకటి సింక్ అవట్లా. చూసే వాళ్ళందరికీ, మాలాంటి వాళ్ళకి అందరికీ అతను చనిపోయాడు, చంపబడ్డాడు, మృతదేహాన్ని కూడా మాయం చేశారనే నమ్ముతున్నాం. మీరు లాయర్లు కాబట్టి మీరు ఏదైనా మీకు అన్ని ఎవిడెన్స్ ఉంటే తప్ప మీరు అంత తొందరగా ఒక కంక్లూజన్కి రాలేరు. బట్ బ్యూరో వాచ్ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు, రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి అది ఆ కోణంలో చెప్పండి రామకృష్ణ గారు. నమస్తే గారు, అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ, ఏబిఎన్ వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు మీరు ఈ చర్చను మొదలు పెడతా ఉండగానే మన ఏబిఎన్ టీవీలోనే ఒక స్క్రోలింగ్ వచ్చింది స్పష్టంగా. మధ్యప్రదేశ్ హైకోర్టు వారు ఉంది, అది చదివి వినిపిస్తాను, అది నా దగ్గర ఉంది. అదే సార్, ఇట్లాంటిది వచ్చింది సార్. ఇది ఎలిగేషన్ అనుకోండి. దానికి సంబంధించి పోలీసులు వేసినటువంటి పిటిషన్, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పి వేసినటువంటి పిటిషన్ లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది మీ విధుల్లో భాగం కాదు, కస్టోడియల్ సంబంధించినటువంటి దానిలో వాళ్ళు హింసించటం గానీ ఈ విధంగా చంపటం గానీ మీ విధుల్లో భాగం కాదు, కాబట్టి ప్రభుత్వ రక్షణని మీరు పొందలేరు అని చెప్పని డిస్మిస్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇంకోటి కూడా మరలా ఇంకొక స్క్రోలింగ్ కూడా వస్తుంది. ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించి ఎంపీకి సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినటువంటి దానిలో హైకోర్టు వ్యాఖ్యానిస్తా దీని మీద మీకు అవగాహన ఉంది, మీరు దీని మీద సరెండర్ అవుతారా లేదంటే బెయిల్ పిటిషన్ మీద అంటే యాంటిసిపేటరీ బెయిల్ వేస్తారా మీరు చెప్పుకుంటారా తేల్చండి అని చెప్పని రేపటికి వాయిదా వేసినట్టుగా కూడా వచ్చింది. 3, ఇప్పుడు మా మిత్రులు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా అందరి కాళ్ళకి గుర్తున్నటువంటి సంఘటన 9 మంది పోలీసులకి అధికారులకి మరణ శిక్షను మదురై కోర్టు వారు విధించడం కూడా జరిగింది. ఇలాంటి లాకప్ డెత్ కు సంబంధించినటువంటి ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎందుకు ఉదాహరించవలసి వచ్చిందంటే చట్టం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కానీ చట్టం పట్ల అవగాహన కలిగినటువంటి వాళ్ళు కానీ ఈ విధంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉండదు.
సరే దీనిలో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనే దానికి స్పష్టంగా ప్రభుత్వం ఒక విచారణాధికారిని నియమించడం జరిగింది. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందాక మీరు మాట్లాడినట్టు దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయం కాదు. ఒక మాట రామకృష్ణ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్, రాజకీయం చేయడము అది దాంట్లోకి తర్వాత వెళదాం. అసలు మే 9వ తేదీ నుంచి ఇంతవరకు పోలీసులు నిందితుడిగా తీసుకొచ్చిన యువకుడు కనిపించట్లేదంటే వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? రాజకీయాలు ఇవి ఉంటాయి, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, అది మంచా చెడా నీచమా పద్ధత ఈ తర్వాత మాట్లాడదాం. ముందు నాకు కావాల్సింది సాయి కృష్ణ అనే యువకుడు చంపబడ్డాడని నేను అనుకుంటున్నాను, విజయవాడలో ఉన్న మీరేమనుకుంటున్నారు అనేది నాకు కావాలి. ఇప్పుడు అక్కడ ఒకటి సార్, అక్కడ ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు 29వ తారీఖులో ఖచ్చితంగా తీసుకురావాలి సార్. అది రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది సార్. కోర్టు ఒక మాట సార్ రామకృష్ణ గారు ఒక మాట, శాంతి ప్రసాద్ గారు మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా ఆలోచించండి. రామకృష్ణ గారు మీరు చెప్పండి, శాంతి ప్రసాద్ గారు మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే రామకృష్ణ గారు, హెబియస్ కార్పస్ పిటిషన్ మొన్న నాకు గుర్తున్నంత వరకు 4వ తారీఖు ఏమో వేసినట్టున్నారు, ఈ నెల 4వ తారీఖున ఇప్పుడు వేసినట్టున్నారు. హెవియస్ కార్పస్ పిటిషన్ వేస్తే విచారణ జరిగిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ఈ నెల 29న అబ్బాయిని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి పోలీసులను ఆదేశించింది. అంటే ఇంకా టైం ఉంది వాళ్ళకి 29 వరకు. నా పాయింట్ ఏంటంటే అసలు వీళ్ళు తీసుకొచ్చిందే కోర్టు ప్రొడ్యూస్ చేయడానికి కదా. ఏది ఆ 2 వారెంట్లు ఉన్నాయి కదా, ఆ 2 వారెంట్లలో కోర్టు ప్రొడ్యూస్ చేయడానికే కదా తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చిన యువకుడు కనబడకుండా పోయినప్పుడు రేపు హెవియస్ కార్పస్ పిటిషన్ రోజు ఎవరిని చూపిస్తాడండి? నేను చెప్పేది అదే సార్. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు దీనిలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతా ఉంది. ఒక పక్క న్యాయస్థానంలో పిటిషన్ పెండింగ్ ఉంది, 2 విచారణ జరుగుతా ఉంది. తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా అనేది నిర్ధారణ అవ్వాల్సినటువంటి దశలో ఒక కంక్లూజన్ కి వచ్చేసేసి మాట్లాడేసే పరిస్థితి ఈ నిమిషంలో ఉండదు సార్. అది మీరు మీడియా పరంగా ఏమన్నా మాట్లాడుకుంటూ కానీ కాకినాడ దగ్గర బాలకోటయ్య గారు నమస్కారం. కాకినాడ దగ్గర తుని దగ్గర ఒక ఊరు, ఒక పసిపాప 2 ఏళ్ల పాప ఆడుకుంటూ వెళ్ళింది, అంతే మాయమైంది. ఇప్పటిదాకా దొరకలా. పోలీసులు 100 మంది పోలీసులు ఎతుకుతున్నారు. తల్లి తండ్రి వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తున్నారు. ఉందో లేదో తెలియదు, ఉండే అవకాశం లేదు, అందరికీ తెలుసు, వాళ్ళకే తెలుసు, చూసేవాళ్ళు తెలుసు. ఎందుకంటే 2 ఏళ్ల పాప ఇన్ని రోజులు ఉంటుందా తిండి తిప్పలు లేకుండా? ఎలా సాధ్యం? కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు, పోలీసులు ఎతుకుతున్నారు. అది ఆ బాడీయో లేకపోతే ఇంకోటో రూఢి అయ్యేంత వరకు చనిపోలేదు, చనిపోయిందో తెలియకుండా ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు పోలీసులు 29వ తేదీ కోర్టు దగ్గరికి వెళ్ళి చనిపోయాడు అనో లేకపోతే ఇంకోటో చెప్పేంత వరకు ఆ తల్లి ఏడుస్తూనే ఉండాలిగా, ఆ తండ్రి ఏడుస్తూనే ఉండాలిగా. పోలీసులకు బాధ్యత లేదా? ఇప్పుడు ఇంత గొడవ జరుగుతోంది అని చెప్పి ఒకవేళ బతికుంటే ఎస్ హీజ్ అలైవ్, హీజ్ విత్ us అని చెప్పి చెప్పాలి కదా. చెప్పకుండా 29వ తేదీ వరకు దాచుకుని పెట్టుకుంటాము అని అంటే అది పద్ధతి అవుతుందా? ఎలా? రమేష్ గారు నమస్తే. నమస్తే. మీకు బొట్టిబాటి గారికి శాంతి ప్రసాద్ గారికి నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి బోర్డు చైర్మన్ గా కొంత వివరణాత్మకమైన అంశం కాబట్టి 1-2 నిమిషాలే తీసుకుంటాను. నాకు ఆ బాధ్యత ఉంది. మీ డిబేట్ లో మాట్లాడాల్సిన ధర్మం కూడా ఉంది. మీ కోఆర్డినేటర్ ఫోన్ చేసినప్పుడే నేను అడిగాను దేని మీద డిబేట్ అంటే కృష్ణవంక సాయి కృష్ణ విషయం మీద అంటే నేను ధైర్యంగా మీ ముందుకు వచ్చా. ఎందుకంటే ప్రభుత్వం తరఫున బాధ్యత పట్టాలి. ఒక మాట చెప్తాను. మొదటి మాట, వెంకటకృష్ణ గారు, మీ గర్స్ కి నా శల్యం, మీ నిష్పాక్షత జర్నలిజానికి నా నమస్కారాలు. అంటే సమాజంలో ఒక సంఘటన జరిగితే దానికి మీడియాగా బాధ్యత పడి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎలా చెయ్యవచ్చా, చేసే హక్కు అర్హత పోలీసులకు ఉందని ప్రశ్నిస్తున్న మీ తీరు, ఇది నిజమైన జర్నలిస్ట్ అంటారు. దీనిని దమ్మున్న జర్నలిస్టు. ఈ కోణం చాలా మీడియా సంస్థలకి, ముఖ్యంగా జగన్ మీడియా సంస్థలకు లేదు.
అసలు ఈ డిబేట్ పెట్టడం కూడా చాలా అభినందించదగ్గ విషయం. రెండో మాట చెప్తున్నాను, అంటే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అతన్ని శిక్షించేందుకు పోలీసులు అనుసరించే పద్ధతికి మధ్యన ఉన్న వైరుధ్యం. లాకప్ మరణాలు జరుగుతాయా, ఎన్కౌంటర్లు జరుగుతాయా, శవాలను మాయం చేస్తారంటే ఈ దేశ పుటలను తీస్తే, రాష్ట్ర పుటలను తీస్తే మీ కళ్ళకి కనిపిస్తే, నా కళ్ళకి కనిపిస్తాయి. కాకపోతే సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తున్నాయి? ప్రేరేపిస్తున్నాయా, పోలీసులు ఉత్సాహపరుస్తున్నాయా, చర్యలు తీసుకుంటున్నాయా? మీరు రాజకీయాల జోలికి తర్వాత మాట్లాడదామన్నారు కాబట్టి నేను సంఘటన గురించే మాట్లాడతాను. అంతే. సాయి కృష్ణ అనే వ్యక్తి లేడు. అడ్వకేట్గా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. ఒక సామాజిక ఉద్యమకారుడిగా వాస్తవాలు మన ముందు కనిపిస్తున్నాయి కాబట్టి లేని మాట యథార్థం. ఇది కులానికి సంబంధించిన అంశం కూడా కాదు. సాయి కృష్ణ కాపు కాబట్టి, నాగరాజు కూడా కాపు కాబట్టి. ఇంకొక విషయం, నాగరాజు కాపు కాబట్టి కొంత విషయం సద్దుమణిగిలి. అదే నాగరాజు కమ్మ సామాజిక వర్గం అయితే ఈ రోజున వేసే పెట్రోల్ మంటలో ఈ రాష్ట్రంలో తగలబడే ఎవరు చేసినా తప్పే కదా సార్. ఒక సిఐగా, ఒక పోలీస్ అధికారిగా అతను ఏ సామాజిక వర్గం వాడన్నా కానివ్వండి, ఒక లాకప్ డెత్ చేయడం అనేది నేరమే కదా. ఆ స్థానంలో అసలు కులం ప్రస్తావన అనేది అప్రస్తుతం, దుర్మార్గం కూడా. అక్కడ కులం కోణంలో ఆలోచించడం. ఇక ఇంకో మాట కూడా చెప్తాను. సాయి కృష్ణ చనిపోవటానికి ముందో వెనకో ఇదే విజయవాడకు చెందిన ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు కొడుకు క్రాంతి కుమార్ ఇదే నాగరాజు వేధింపుల కారణంగా ఒక సెల్ఫీ వీడియో తీసి గులకల మందుతో తాగి చనిపోయాడు. అది ఈ రోజు మధ్యాహ్నమే నా దృష్టికి వచ్చింది. అవును, ఇవాళ బయట పెట్టారు. ఆ రోజు ఎవరు మాట్లాడాలి మరి? వీళ్ళెవరు? ఆ వీడియోని కూడా నాకు చూపిస్తే నేను ఆశ్చర్యపోయా. బహుశా నాకు తెలిసి మీరు పోలీసుల యమకింకర్లని ఒక క్యాప్షన్ పెట్టారు డిబేట్ కి. ఈ నాగరాజు యమకంకర్లాగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే నిజమే, మనం గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి కస్టోడియల్ టార్చర్ గురించి మనం మాట్లాడిన వాళ్ళని. అది డాక్టర్ సుధాకర్ కావచ్చు, రఘురామ కృష్ణరాజు గారు కావచ్చు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, సిరిమన్న వరప్రసాద్ కావచ్చు. కానీ ప్రభుత్వాలు భరోసా ఇచ్చినయా, నివారణ మార్గాలు చేసినయా? ఎక్కడో సింగపూర్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే విఆర్లోనే కాదు నాగరాజుని సస్పెండ్ చేశాడు. డీజీపీతో మాట్లాడి సమగ్ర విచారణ చేయమన్నారు. అంటే ఇక్కడ బాలకోట గారు ఒక మాట, సస్పెండ్ చేశారు, సమగ్ర విచారణ చేశారు, సమగ్రంగా చర్చించారు, డీజీపీని పిలిచి, కమిషనర్ పిలిచి, ఇది బాగానే ఉంది. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పింది కరెక్టే. హెబియస్ కార్పస్ పిటిషన్ లో భాగంగా విచారణ కోర్టులో ఉంది. 29 కల్లా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి కోర్టు అంటోంది. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి పిలిచి ఏంటి అని అడిగినప్పుడు సమాధానం చెప్పిన డీజీపీ లేదా కమిషనర్ ఆ సమాధానం చెప్పి ఉండాలి. ఆ సీఏని సస్పెండ్ చేశారు కదా, అప్పుడు చెప్పుండాలిగా పలానా చోటు ఉన్నాడని. ఒకవేళ బతుకుంటే చెప్పుండాలి కదా. హెబియస్ కార్పస్ పిటిషన్ లీగల్ ప్రాసెస్, అది. వాట్ అబౌట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అండ్ పొలిటికల్ ప్రాసెస్? వెంకటకృష్ణ గారు, ఐఎమ్ ఆల్సో కోర్టు నాలెడ్జ్. ఏ పిటిషన్ చేసినా హెబియస్ కార్పస్ మీద న్యాయస్థానం ఇచ్చేది ఆ ముద్దాన్ని ప్రవేశపెట్టండి అని. అంతే కదా. పోలీసులు కూడా ప్రవేశపెడతామని చెప్తారు. అసలు ఆ ముద్దాయి ఉన్నాడా, ఆ నిందితుడు ఉన్నాడా లేడా అనేది, ఆ బాధితుడు ఉన్నాడా లేదనేది ప్రాక్టీస్ లో దొరుకుతుంది. కానీ ఆ రోజు కానీ తెలుస్తుంది. మీరు అనుకున్నట్టు, నేను అనుకుంటున్నట్టు మనకు ఒక వాతావరణం కనిపిస్తుంది. ఒక బలమైన వాతావరణం తల్లి నుంచి, వాళ్ళ బాబాయ్ నుంచి, వాళ్ళ బంధువర్గం నుంచి, అక్కడ చూసిన సాక్షుల నుంచి ఒక వాతావరణం కనిపిస్తుంది. ఈ నాగరాజు అనే సిఐ అంతకుముందు చేసిన సంఘటనలో నేను కూడా చెప్తున్నా. ఇంకో కుర్రోడు చనిపోయాడని చెప్తున్నా, ఆ కుర్రోడు దళిత కుర్రోడు అని చెప్తున్నా. అయితే ఇక్కడ మన అంశం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు జరగాలని ప్రభుత్వం కోరుకోదు, మీలాంటి వాళ్ళు కోరుకోరు, నాలాంటి వాళ్ళు కోరుకోరు. తప్పనిసరిగా ఇది మరి ఆ నాగరాజు అనే ఎస్ఐకి సంబంధించిన ఆయన తాలూకా, మరి ఆయన ఏమనుకున్నాడో, ఆయన పోలీసు చర్యని ఎలా వాళ్ళైనా చేశాడో కానీ దీన్ని ఖండించాల్సిందే. వారు శిక్షార్హులే, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఉంది. నిన్న మొన్న జనసేన కూడా ప్రకటన చేసింది,
ఈ సాయి కృష్ణ విషయం మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ కుటుంబం కూడా జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతి పర్లేనంటే ఆ కుటుంబం మొత్తం అది వేరు. ఇప్పుడు ఇంట్లో కన్న కొడుకు చనిపోయిన తర్వాత నేను ఆ పార్టీనే కదా అని సైలెంట్ గా ఊరుకోరు. కొడుకు ముఖ్యం, పార్టీ ముఖ్యం కాదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో నా పాయింట్ ఏంటంటే, రామకృష్ణ గారు అండ్ శాంతికుమార్ గారు, కోర్టులో నడిచే లీగల్ ప్రాసెస్ అది ఒక రకంగా ఉంటుంది, కానీ ఇక్కడ పొలిటికల్ ఇవి ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఉంటాయి. ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది, ప్రతిపక్షం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదా అంటే జరిగాయి, కానీ ఇప్పుడు పోల్చే పరిస్థితి ఉండదు. ఈ నిమిషానికి ఒక యువకుడు మాయమయ్యాడా, చంపబడ్డాడా, చనిపోయాడా, వాట్ ఎవర్, ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది కాబట్టి ముందు ప్రభుత్వానికి అధికారులు క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత ఉంది. కోర్టులో మీరు ఆ డేట్ వాయిదా ఎప్పుడు ఉంటే అప్పుడు చెప్పుకుంటారేమో, అది వేరే విషయం. సో ఈ విషయంలో అధికారులు ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగాడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా దిగుతాడు. అడ్వాంటేజ్ అనుకోండి, లేకపోతే ఒక మానవత్వం ఉన్న రాజకీయ నాయకుడిగా అనుకోండి, ఎలాగైనా అనుకోండి, వెళ్ళాడు. కాబట్టి ఇది ప్రభుత్వానికి ఇరగాటమైన పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఏంటి? ఇంకా మిగతా విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫోటో రిలీజ్ చేశాడు అంబటి రాంబాబు గారు, ఏది ఈ సాయి కృష్ణ ఫోటో అని. దానికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెంటనే కౌంటర్ స్టార్ట్ చేశారు. ఏమని, నువ్వు అశోక్ రెడ్డి అనే వేరే వ్యక్తికి సంబంధించిన ఫోటో రిలీజ్ చేసావు, అది ఒరిజినల్ ఫోటో కాదు, నువ్వు దొంగ ఫోటో, ఫేక్ ఫోటో రిలీజ్ చేసావు మిస్టర్ అంబటి రాంబాబు. దీన్ని బట్టి మాకు అనుమానం వస్తోంది, సాయి కృష్ణ వైసీపీ వాళ్ళ దీంట్లో ఉన్నాడేమో, ఇప్పటికైనా నిజం చెప్పు, నీకు తెలిసిన నిజమేంటో బయట పెట్టు అంబటి రాంబాబు అని బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంబటి రాంబాబును క్వశ్చన్ చేశారు. అది మరి నిజంగానే ఫేక్ ఫోటో ఎందుకు వైసీపీ రిలీజ్ చేసింది? అంబటి రాంబాబు గారు ఫేక్ ఫోటోని ఎందుకు మీడియాకి రిలీజ్ చేసి ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి చనిపోయినట్టు అని ఎలా చెప్తోంది? ఇలాంటి ఈ అంశాలు కూడా శాంతి ప్రసాద్ గారు వెంకటకృష్ణ గారు చెప్పండి, మీరే చెప్పండి. మీకున్న స్వేచ్ఛ మాకు లేదండి. లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. అంటే నేను కూడా స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడటల్లా, లా మాట్లాడిపోయినా లాజిక్సే మాట్లాడుతున్నాను. ఒకటి. రెండవది, నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, మే 9వ తేదీన పోలీసుల అదుపులోకి వచ్చిన యువకుడు ఇన్ని రోజులు కనపడకుండా ఉండడాన్ని మనం సామాజికవేత్తలుగా అయితే ఎలా చూడవచ్చు? కాసేపు మీరు లీగలు అది వదిలేస్తే, చనిపోయాడా లేదా అనేది కూడా వదిలేయండి, 40 రోజులు కనపడకుండా ఉన్నాడు అంటే మీకేమనిపిస్తుంది? 30 సంవత్సరాలుగా డిఫెన్స్ న్యాయవాదిగా క్రిమినల్ కేసుల్లో ఉన్న నేను, ముఖ్యంగా మర్డర్ కేసుల్లో నేను విషయం చెప్పగలను. ఎప్పుడైతే నాన్ బెయిలబుల్ వారెంట్లు వచ్చినా ఎగ్జిక్యూషన్ కి కోర్టు నుంచి తీసుకుని వెళ్ళారో, ఏ పోలీసులు తీసుకువెళ్లారు అనేది ప్రధానం. ఎందుకంటే వాళ్ళే ఆ వ్యక్తిని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కరెక్ట్. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. నాగరాజు గారు అనే వ్యక్తి, ఈ పోలీస్ సిఐ గారు అట్లా వారెంట్ తీసుకురావడం అనేది పోలీసుల దగ్గర నుంచి ఇంత మటుకి మనకి ఎటువంటి సమాచారం బయటికి రావాలి. వాళ్ళప్పుడు అతని కస్టడీలో ఉంటే, ఈ కస్టడీలో మీరు అనుకున్నట్టుగా ఎజంప్షన్ చేసుకున్నాం చనిపోయారు అనుకుంటే, అది ఇల్లీగల్ కస్టడీ అవుతుంది, ఇల్లీగల్ లాకప్ డెత్ అవుతుంది, ఎక్సీడింగ్ హిస్ పవర్స్ అవుతుంది, హ్యూమన్ రైట్స్ క్లియర్ కట్ వైలేషన్ అవుతుంది. అతను ఎవరైనా కానీ, నేరస్తుడు కానీ లేకపోతే సామాన్య వ్యక్తి కానీ. కాబట్టి అతను శిక్షారుడే. అతని మీద 302 కేసు పెట్టాల్సిందే, 201 కేసు కూడా వస్తుంది. ఇంకా ఇతరత్ర అతను సహకరించిన కానిస్టేబుల్స్ కానీ ఇంకా ఇతరత్ర సిబ్బంది ఉంటే వాళ్ళ మీద ఎయిడింగ్ అండ్ ఎబిటింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బేసికల్ గా లింక్ ఎవిడెన్స్ మనకు దొరకాలి. ఇక్కడ ఏంటంటే, ఇది అసలు ఈ పార్టీకి విజయవాడ కమిషనర్ బయట పెట్టాలి. ఎందుకంటే ఆయన పరిధిలో ఉన్న అంశం ఇది. అవును, ఆయన బయట చెప్పాలా. ఇంతవరకు ఆయన కూడా చెప్పట్లేదు, ఆయన కూడా మాట్లాడతలా. కాబట్టి ఇక్కడ అనుమానాలు ఎక్కువ ప్రజలకు రావడం మొదలైనవి. ఈ అంశంలో ఇప్పటికైనా పోలీసులు, ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ వాస్తవాలు బయట పెట్టాలి. అతను అరెస్ట్ చేస్తే వారెంట్ మీద తీసుకొచ్చామని చెప్పాలా, ఎక్కడి నుంచి తెచ్చామనేది కూడా చెప్పాలా, ఎప్పుడు తెచ్చామనేది చెప్పాలా, ఎక్కడ ఉంచామనేది కూడా చెప్పాలా. వీటన్నిటికన్నా ముందు ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
అసలు పోలీస్ స్టేషన్స్ లో అసలు సీసీటీవీలు ఎందుకు పనిచేయవు? సీసీ కెమెరాలు లోపల వదిలేసేయండి, కనీసం ఎంట్రన్స్ బయటకు వచ్చి వెళ్ళేవాడు లోపలికి వచ్చేవాడన్నా కనీసం రికార్డ్ అవ్వాలి కదా, ఉండాలి కదా, ఆధారాలు ఉండాలిగా, కనీసం ఉండాలి కదా. లోపల ఎస్ఐ రూమ్ లోనో సిఐ రూమ్ లోనో లేదు పనిచేయట్లేదంటే అదే మనం వదిలే తప్ప లాకప్ పనిచేయట్లేదంటే, కానీ ఎంట్రన్స్ దగ్గర కంపల్సరీ ఉండాలి కదా. సో ఈ వ్యక్తి అనే వ్యక్తి ఆ స్టేషన్ లోకి వెళ్ళాడు లేదు అనేది అక్కడ నిర్ధారణ కావాలి. సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నాగరాజు మీదే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది వచ్చి మేము చూసామని చెప్తున్నారు, అదే కేసులో కొంతమంది అరెస్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళు వదిలేశారని చెప్తున్నారు. కాబట్టి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది? అసలు ఈ అంశాలన్నీ క్రోడీకరించి బయటకు చెప్పాల్సిన బాధ్యత కమిషనర్ మీద ఉంది. అయితే ఇక్కడ చిన్న టెక్నికల్ అంశం ఏంటంటే, ఎప్పుడైతే మ్యాటర్ సీజ్డ్ బై ది హైకోర్టు అయిందో, అది కూడా హేబియస్ కార్పస్ రూపంలో ఉందో, పోలీసులు కూడా దీన్ని బయట పెడితే కోర్టులు పరిధిని దాటి మనం చెప్పామనే అంశం కూడా వస్తుంది. అంటే బయటపెట్టడానికి మార్గాలు చాలా ఉంటాయి ప్రసాద్ గారు, మీకు తెలియదు ఏముంది? బయటపెట్టడానికి వీడు అధికారికంగా బయట పెట్టలేదు. అధికారికంగా పెట్టవసరలా. ఒకవేళ నిజంగానే బయట జరుగుతున్న ప్రచారం అంతా తప్పు, ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది, అది నిజమైన వార్త కాదు, అసలు వార్త ఇది అని చెప్పదలుచుకుంటే అధికారికంగా పెట్టకపోయినా బయట పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసే మార్గాలు చాలా ఉంటాయి కదా. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఎందుకంటే లాకప్ డెత్, ఎవ్రీ లాకప్ డెత్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ గవర్నమెంట్ మర్డర్, ప్రభుత్వ హత్య కింద పరిగణిస్తారు. అవును, సామాన్య ప్రజలు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మీద ఆటోమేటిక్ రిఫ్లెక్షన్ పడుతుంది. అందుకనే ప్రభుత్వం కూడా స్పందించింది, దాని మీద విచారణ కమిటీ వేసింది. అయితే ఇక్కడ విచారణ కమిటీ కన్నా ముందు విజయవాడ కమిషనర్ బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి అయిపోతుంది. ఇన్ని రోజుల తర్వాత కూడా ఆయన బయటకు రాకపోవడం అనేది చాలా అనుమానాలు తావిస్తుంది. సీఏ నాగరాజు నిజంగా నేరం చేసి ఉంటే అతను బయటకు చెప్పడు. నేను ఇందాక అన్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్నది వీటిని దృష్టిలో పెట్టుకునే, ఒకటి ఆధారాలు ఉన్నాయా లేవా చెప్పట్లేదు, కమిషనర్ గారు మాట్లాడడం లేదు, కమిషనర్కి సిఐకి మధ్యలో ఉండే అధికారులు ఎవరు మాట్లాడడం లేదు, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు డీజీపీని పిలిచి మాట్లాడిన దానికి సంబంధించిన డిస్కషన్ సంబంధించిన ఏం చెప్పారు, డీజీపీ ఏం రిప్లై ఇచ్చాడో బయటికి తెలియదు కదా. ఇవన్నీ మనకి అఫీషియల్గా ఎవరు చెప్పలేదు, అన్అఫీషియల్గా కూడా బయటికి రాలేదు. సో ఇవన్నీ బేస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా జరగరానిదేదో జరిగింది, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశం ఏదో జరిగింది అనేది ఆ బంధువులు చెప్పిన వాదన వాస్తవం అవుతుంది. ఆ బంధువులు ఏదైతే క్లెయిమ్ చేస్తారో ఆ వాదన వాస్తవం అవుతుంది. అంతే కదా. ఆ బంధువులు కానీ సమాజం కానీ లేదా ఇతర విపక్ష పార్టీలు కానీ ఎవరు మాట్లాడేది, మానవ హక్కుల సంఘాలు కానీ పౌర హక్కుల సంఘాలు కానీ అందరూ మాట్లాడేది అదే నిజం అవుతుంది ఈ వీటిని బట్టి. రైట్. ఒక్కసారి రామకృష్ణ గారు, ఇప్పుడు మళ్ళీ ఇదే అంటున్నాను నేను, కోర్టుకు సంబంధించినంత వరకు ఆ హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించిన ఆ వాయిదా ఉంటుంది, అవన్నీ ఉంటుంది. కానీ ఇంత ఇది జరుగుతుంది కదా, ఇంత రప్చర్ జరుగుతుంది కదా, ఇంత రప్చర్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి డైరెక్ట్ హిట్ అవుతుంది కేసు. ఈ కేసు ఎలా ఉందంటే ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి చేస్తున్న రాజకీయం చేస్తున్న కేసులాగా తయారైంది ఇది. ఆ యువకుడు చనిపోయాడనే అనుకుంటున్నాం కాబట్టి అది బాధాకరమైన ఘటన, దురదృష్టకరం, ఖండించదగ్గది, హేయమైనది, అలాంటి పోలీసుల్ని శిక్షించాలి, ఇవి ఒక పార్శ్వ. కానీ ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ జరుగుతున్న రాజకీయం, జరుగుతున్న వ్యవహారం కాబట్టి ఎందుకు దీని మీద అధికారికంగా కాకపోయినా అనధికారికంగానైనా అసలు ఫ్యాక్ట్ ఇది అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇంకో రూపంలో ఎన్నో లీకులు వస్తూ ఉంటాయి. వెంకటకృష్ణ, దీనిలో సరే ఇప్పుడు చనిపోకూడదని, చనిపోయి ఉండకూడదని, అతను ఖచ్చితంగా బతికుండాలని చెప్పనే కోరుకుందాం. ఖచ్చితంగా దీనిలో సరే నేనైతే చనిపోయాడని నమ్మి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని, ఆ సంబంధిత పోలీసులకు శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. ఆ విషయాలు ఇంకా పూర్తిగా దాని మీద ఇది లేకుండానే ఆ విషయం మనం మాట్లాడలేం, కానీ అటువంటి జరిగి ఉండదు, జరిగి ఉండకూడదనే మనం కోరుకుందాం. బట్ ఇక్కడ ఒక విషయం, ఇక్కడ దీనిలో మనం గమనించవలసింది, ఈ న్యాయం ఎవరైతే ఉన్నారో న్యాయానికి చట్టానికి అనుగుణంగా పనిచేయలేదో
వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. ఇది ప్రత్యేకంగా తలొకరికి తల చట్టం లేదు ఈ దేశంలో. ప్రత్యేకించి చాలా ఉన్నాయి. డీకే బస్ వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసులో 11 మార్గదర్శకత్వాలను సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎలా ఉండాలి ముద్దాయిల విషయంలో, నిందితుల విషయంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏం చేయాలి అనేది ఇచ్చింది. అది కంపల్సరీ చేయమంది. అలా చేయకపోతే వచ్చే ఇబ్బందులు చెప్పింది. నీలావతి బెహ్రా వర్సెస్ ఒరిస్సాకు దానికి సంబంధించింది కూడా దానిలో చెప్పింది. బాధ్యత వహించాల్సి వస్తుంది, నష్టపరిహారాలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఈ డిబేట్ లో ఒకసారి మీరే చెప్పండి సార్. ఈ డిబేట్ లో డిఫరెంట్ కోర్ట్స్ యొక్క జడ్జిమెంట్లను సైటేషన్స్ ఇస్తూ మాట్లాడుకోవడం కంటే ఒక సింపుల్ ఇది చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే ఇందాక వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత, మీరు ఆ సిఐని సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారంటే దాని అర్థం ఏంటి? ఆ యువకుడు చనిపోయాడని మీరు నమ్మబట్టే ఆ సిఐని సస్పెండ్ చేశారు కదా, మరి ఇంకా ఇందులో దాపరికం ఏముంది, మిగతా వాళ్ళ మీద చర్యలు ఏవి అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. దాని బేస్ చేసుకుని మనం పొలిటికల్ గా కూడా మాట్లాడదాం ఎంతసేపు. దానికి వస్తున్నా సార్, ఇదేమో లీగల్ గా మాట్లాడారు మీరు. ఇప్పుడు సరే వచ్చినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు చట్టానికి లోబడి పనిచేస్తా ఉన్నారా లేదా అనేది చూసుకుంటా, చట్టానికి లోబడి పనిచేయని వారిని ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయిలో విచారించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆరోపణల మీద ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం జరిగితే ఆ డిపార్ట్మెంట్ యొక్క మనోధైర్యం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది సార్. ప్రభుత్వం అంటే మీరు ఇటు ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, ఏ అధికారన్నా కానివ్వండి, ఆ అధికారుల్ని పూర్తిగా నిరూపితం అయ్యే వరకు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదే విధంగా వచ్చిన ఆరోపణల పట్ల నిజాల్ని నిర్ధారించుకునేటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు పూర్తిగా ఒకవేళ రేపు ఇప్పుడు ఏదో ఆయన చెప్పినట్టుగా ఏదో జరిగింది, ఇప్పుడు కనపడలేదు, సరే ఒకవేళ ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుందాం, ఉంటే చాలా సంతోషిస్తాం. ఆ తల్లి రోదన ఎవరికైనా బిడ్డ, ఎందుకంటే మీకు తెలుసు ఫస్ట్ ఇప్పుడు ఎమర్జెన్సీ కాలంలోనే మా కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయిన వాళ్ళలో మేము ఒకళ్ళమి. ఆ బాధ అందరికీ తెలుసు. ఇది ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఒక 50 సంవత్సరాల క్రితమే జరిగినటువంటి. బయట ప్లే చేస్తాను వినండి, ఆవిడ మాట్లాడింది ఒకటి ప్లే చేస్తాను వినండి. మదర్ బయట ఏంటి, నువ్వు పోలీస్ ఆఫీసర్ నేను ఇష్టవంతుడు చేస్తావేంటి? ఒక్కగానే ఒక కొడుకు 23 ఏళ్ల కుర్రాన్ని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లా తీసుకెళ్లి నువ్వు దారం చేయటం నువ్వెవరే? నీకేం సంబంధం? నీకు నాకేమో సంబంధం ఉందా? నా పిల్లలు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లల్ని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. ఆమె చాలా క్లియర్ గా చెప్తోంది, నాకు ఈ రాజకీయాలు ఇవి కాదు, నా కొడుకు ఉంటే చూపించండి, లేదంటే చంపి ఎక్కడ పాతేశారో ఎక్కడ ఏం చేశారో చెప్పండి, అక్కడికి వెళ్ళి ఇంత మట్టి అని ఇవ్వండి తెచ్చుకుంటాను అంటుంది. ఇంతకంటే కాదు సార్. అంటే ఉన్నాడో లేడో అని మనం ఇంకా డైలమాలా మాట్లాడుతున్నాం కదా, అంతకంటే ఏం కావాలి సార్? ఉంటే చూపించు, లేకపోతే పలానా చాటు చంపేశాం, ఇండైరెక్ట్ గా చెప్పుకొని వెళ్ళి తెచ్చుకుంటది మట్టో బూడిదో ఏదో. ఆమె పాపం కన్నపేగు కదా. అదే సార్, కన్న తల్లి యొక్క ఆవేదనని ఇందాకే చెప్పాను. ఆ బిడ్డ బతికుండాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక మాట రామకృష్ణ గారు ఒక మాట, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి రోదన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య రోదన, డ్రైవర్ సుబ్రహ్మణ్యం బిడ్డల రోదన జగన్మోహన్ రెడ్డికి అర్థం కాకపోవచ్చు. ఈ తల్లి రోదన మీకు అర్థం కావాలి కదా మీ ప్రభుత్వానికి. అదే చెప్తున్నా సార్. అందుకనే మేము ఎమ్మటే ఎంక్వైరీ చేసాం. ఎస్, మీరు మంచి ఉదాహరణ కూడా తీసుకొచ్చారు. మేము మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయలా. దీని మీద వెంటనే విచారణ ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారిని తప్పించడం జరిగింది. పనిష్మెంట్ ఇప్పుడు ఎమ్మటే సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత పరిణామాల్లో ప్రభుత్వమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఊహాగానాలే నిజమైతే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏం ప్రభుత్వం వెనకంజ వేయాల, అది గమనించవలసిన అంశం. మేము అంతేగాని ఎవరినో దీనిలో మేము దాని వెనకాల ఆ వ్యక్తికి సంబంధించిన రికార్డునో లేదంటే కేసులో ఇంకో పరిణామాల్లో ఉదయించట్లా. ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడాలి, ఇక్కడ హ్యూమన్ రైట్స్ కాపాడబడాలి, ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉందనేటువంటి భావన రావాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాం తప్పించి మేము ఎవరిని దీనిలో కాపాడే ప్రయత్నం చేయట్లేదు. కాపాడే ప్రయత్నం చేయరు కూడా. ఎందుకంటే దీనిలో ఖచ్చితంగా ఎవరైనా దోషులు నాకు
నాకు విపరీతంగా మెసేజ్లు వస్తున్నాయి సార్. అంటే చాలా రేర్గా అంటే కొన్ని ఇష్యూస్ నడుస్తున్నప్పుడు స్పందన ఎక్కువగా ఉంటుంది ప్రేక్షకుల్లో లేదా జనంలో చూసే వాళ్ళలో. వాళ్ళు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం సిఐని సస్పెండ్ చేస్తూ ఒక ఎస్పీ స్థాయి అధికారిని ఐఓగా ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించింది. అంతకుమించి ఇంక వేరే డెవలప్మెంట్స్ చేయలేం. ఇంటర్నల్గా డిపార్ట్మెంటల్గా మరి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హెచ్ఎంగా హోంమంత్రి గారికి ఏమన్నా అప్డేట్స్ వస్తున్నాయేమో కానీ బయటికి అయితే ఏమీ రావట్లేదు. అయితే ఇక్కడ ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఉన్న అనుమానాలు నిజాలే గనక అయితే, చంపేసి డెడ్ బాడీ కూడా దొరకకుండా చేసిన పరిస్థితే గనక ఉంటే, ఆ సిఐ ఒక్కడే అంత ధైర్యంగా అలా చేశాడా? ఎవరో ఒకరి అభయం లేకుండా, అంటే పొలిటికల్గా కాకపోయినా డిపార్ట్మెంట్లో వాళ్ళ అవి అభయము తిట్టైనా సరే, అది బయటకు వస్తే కొంప మునుగుద్ది, ముందు మాయం చేయండి చెప్పి సినిమాలో చెప్తూ ఉంటారు. అట్లా చెప్పారేమో అని అనుమానాలు. ఇటువంటి ఏమైనా ఉంటే బయటపడడానికి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఉంటేనే బాగుంటుందనేది ఒక ఇదమిద్దమైన అభిప్రాయం. అయితే నేను ఇందాక అన్నాను మెసేజ్లు వస్తున్నాయని. బాలకోటయ్య గారు, మెసేజ్లు వస్తున్నాయని నేను ఎందుకు అన్నానంటే, ఏమని మెసేజ్లు వస్తున్నాయంటే, వివేకా కేసులో సిబిఐ పైనే కేసులు పెట్టిన వ్యక్తి ఇప్పుడు సిబిఐని అడుగుతున్నాడు. అసలు వివేకా కేసు సిబిఐకి ఇవ్వొద్దన్నవాడు ఇప్పుడు సిబిఐ కేసు విచారణ అడుగుతున్నాడు. కాదంబరి జత్వానీని అక్రమంగా రాత్రి ఎత్తుకొచ్చి 40 రోజులు హింసించిన వారు ఇప్పుడు ఈ కేసులో మాట్లాడుతున్నారు. రఘురామరాజుని చంపుదామని కస్టోడియల్లోనే చంపేద్దామని కదా తీసుకెళ్లి ఇచ్చేసిన ఆ వ్యక్తి, అదృష్టం బాగుండి ఆయన బతికి బయటపడ్డాడు. కానీ ఇవాళ కూడా కోర్టు ఏదో కామెంట్ చేసింది, సీరియస్ కామెంట్స్. అలాంటి వ్యక్తి ఇప్పుడు సిబిఐ కావాలని అడుగుతున్నాడు. తర్వాత వరప్రసాద్ శిరోముండనం జరిగితే కనీసం విచారణ కూడా జరిపించకుండా, చర్యలు కూడా తీసుకోకుండా పలకరించని వాడు ఇప్పుడు సిబిఐ అని అదని ఇదని అడుగుతున్నాడు. కిరణ్, ప్రకాశం జిల్లాలో కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు కొట్టి చంపితే ఆ విషయంలో కనీసం స్పందించని వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన డాక్టర్ సుధాకర్ మృతి పట్ల కనీసం విచారం కూడా వ్యక్తం చేయని వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అన్నిటికీ మించి ఈ రోజు వరకు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిని కానీ, భార్యని కానీ, బిడ్డల్ని కానీ ఆ ఇంటికి వెళ్ళి ఓదార్చని మనిషి ఆగే మేఘాల మీద ఇక్కడికి వెళ్ళి ఓదార్చి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నాడు. నేను అభినందించాను జగన్మోహన్ రెడ్డి గారు, అందులో డౌటే లేదు. వెళ్ళాలి, ఓదార్చాలి, విమర్శించి ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాకపోతే నాకు వచ్చిన మెసేజ్లు ఏంటంటే, ఇది బాగానే ఉంది, మరి దాని సంగతి ఏంటి? పైగా చంపానని, నేనే చంపానని జబ్బలు చర్చుకున్న ఎమ్మెల్సీని ఇంకా పక్కనేసుకొని తిరుగుతున్నాడు. ఆయన మీద చర్యలు తీసుకోవాలి. సో ఈ రాజకీయం ఏంటి, ఈ కుల రాజకీయం ఏంటి అనే దాని మీద ఎక్కువ మంది స్పందిస్తున్నారు. మోరో ఒక రెండు మెసేజెస్ ఇప్పుడు ఎవరైతే కనపడలేదు, చచ్చిపోయాడు అని అనుకుంటున్నామో మనం సాయి కృష్ణ, అతనికి వ్యతిరేకంగా కూడా కొన్ని వస్తున్నాయి. మైనర్ బాలికని అత్యాచారం చేసి చంపేశాడని, లేకపోతే ఇంకోటని, అలాంటి వాడి మీద మీరు చర్చలు పెట్టాలని, ఇట్లాంటి కొంతమంది వస్తున్నారు. ఎలాంటి వాడైనా చట్టం పరిధిలోనే శిక్షలు ఉండాలి తప్ప ఎవడికి పడితే వాడు ఏం చేస్తారంటే కుదరదు కదా, అందుకని చర్చ. రైట్, బాలకోటయ్య గారు. వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు బాలకోటయ్య గారు ఒక్క నిమిషము. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎమ్మెల్యే గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం, చెప్పండి సార్. ఎమ్మెల్యే గారు, మీరు అంబటి రాంబాబు గారిని ప్రశ్నించారు. ఆయన బయట పెట్టిన ఫోటో ఫేక్ ఫోటో, అదేదో అశోక్ రెడ్డి అనే వ్యక్తిది, సాయి కృష్ణ అనే అతన్ని కాదు. ఫేక్ ఫోటో పెట్టావు కాబట్టి సాయి కృష్ణ విషయంలో నీకు నిజాలు తెలుసు, ఇప్పటికైనా నిజాలు కానీ మీరేదో అన్నారు. ఏంటి అసలు ఆ ఎపిసోడ్ లో మీరేం చెప్పదలుచుకున్నారు? ఏమన్నానంటే సార్, యాక్చువల్ గా మీరు ఒకటి మాట్లాడారు, కాపు కులాన్ని గురించి పవన్ కళ్యాణ్ వెంకి పెడతాం, కూటమిని వీక్ చేసే విధంగా. ఏది ఇప్పుడు మనం చూడవలసింది ఒకటి వెంకటకృష్ణ గారు, ఒక క్రిమినల్ చూడాలి, ఒక పోలీసులే చూడాలి. అక్కడ కులం ఉండదండి. క్రిమినల్ కి, పోలీస్ కి, పొలిటీషియన్స్ కి, జర్నలిజానికి, లేకపోతే అడ్వకేట్స్ కి, ఇప్పుడు వాళ్ళు వృత్తి ధర్మాలు అంటారు, ఇట్లా డాక్టర్లకి. ఇప్పుడు
ఇప్పుడు ఆయన ఎవరో మాకు తెలీదు. ఇప్పుడు అతను మా కార్యకర్త కూడా కాదు, కాపు కులంలో పుట్టారని మాకు అపవాదం వేస్తున్నారు. సరే, కాపు కులమే అయి ఉండొచ్చు, కానీ ఎవరైతే సిఏ నాగరాజు గారు ఉన్నారో ఆయన కూడా కాపు కులస్తుడే. యాక్చువల్ గా మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు, మాకు తెలియదు కూడా, ఈ ఇష్యూలో మాకు ఇన్వాల్వ్మెంటే లేదు. అయినప్పుడు కూడా నేను ఏమడుగుతున్నానంటే, మీరు ఒక ఫోటో బయట పెట్టారు మొన్న సాక్షి ఛానల్లో, ఇతన్ని చంపేశారు, ఇదిగో ఫోటో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. నేనేమన్నానంటే ఆ ఫోటో అది కాదు, అది ఫేక్ ఫోటో, అది పలానా రెడ్డి గారి అబ్బాయిది, వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు, పలానా రెడ్డిదా ఫోటో, పలానా December 5వ తారీఖున చంపారు, వీళ్ళిద్దరూ జైల్లో ఫ్రెండ్స్, ఆ కుర్రోడి మీద 22 FIRలు ఉన్నాయి, 25 సంవత్సరాల వయసు, అతనికి దాని మీద మేము మాట్లాడవలసిన అవసరం మాకేం లేదు. అయినా సరే చట్టం పరిధిలో కోర్టులకి శిక్షించే హక్కు ఉంది, కానీ పోలీసులకి లేదు. ఉరి శిక్ష చేసినా సరే, మరణ శిక్ష చేసినా, వేయకపోయినా కోర్టు జ్యుడిషియల్ గా అది మనం చేసేది కాదు. పోలీస్ చేసేదానికి నేను కూడా చేయను, కానీ మీ దగ్గర ఆధారం ఉందంటున్నారు కాబట్టి పోలీసులే చేశారని మీరు ఆ ఫోటో చూపిస్తే, ఫోటో ఎక్కడ తీశారు, అది ఎలా తీశారు, ఏ స్పాట్ లో తీశారు, ఎవరు తీశారు, తీసిన వాళ్ళకి తెలుస్తుంది కదా. వెంకటకృష్ణ గారు ఒకవేళ అంబటి రాంబాబు గారు అన్నట్టు అది సాయి కృష్ణ అనే యువకుడు ఫోటోనే గనక అయితే, ఆ ఫోటో ఎక్కడిది, ఎలా వచ్చింది, ఎవరు తీసి ఇచ్చారు అనేది బయటపెట్టాల్సిన బాధ్యత అంబటి రాంబాబు గారి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉంటది. అదే చెప్పాను సార్, నేను ఏమనలేదు. ఇప్పుడు మీరు అన్నదానికి నేను ఏకీపిస్తాను. మీరు చూపించేది నిజమే అయితే ఆ ఫోటో ఎక్కడ తీశారో చెప్పండి, ఎవరు తీశారో చెప్పండి. మీ దగ్గరికి వచ్చింది కదా ఓ సాక్ష్యం. లేకపోతే ఇది ఫేక్ ఫోటో, మేము రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా పెట్టాం, పవన్ కళ్యాణ్ గారిని క్షమించండి, లేకపోతే రాజకీయాలని తప్పుకోండి ఛాలెంజ్ చేశాను నేను. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఫోటో మీరు చూపించారు, మేమేమి దాని మీద కామెంట్ చేయలేదు. మా నాయకుడికి చెప్పాం, నేను ఢిల్లీలో కలిసి ఉన్నాం, సార్ ఇలా జరిగింది సార్ అంటే, నేను ఇమీడియట్ గా విజయవాడ వెళ్తాను, హనుమకొండ చూసుకుని సీఎం గారిని కలిసి ఇద్దరు కూర్చొని దాని మీద ఏదో పరిష్కారం చెప్తా అన్నారు. ఆయన ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు, చట్టం తన పని చేసింది. ఒక అధికారిని రాజమండ్రి ఎస్పీ గారిని, ఈస్ట్ రాజమండ్రి ఎస్పీ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ చేశారు. ఈజ్ ఆన్ డ్యూటీ, ఆల్రెడీ స్టార్టెడ్ ది ఎంక్వైరీ. మీ బతుకు పెట్టుకుని ఎప్పుడైనా సుబ్రహ్మణ్యం కేసు డ్రైవర్ కేసులో గాని, సుధాకర్ అండ్ రాకన్ చంపిన కేసులో గాని పోలీసులతో 100 అరాచకాలు చేయించారు. మీరు ఎప్పుడైనా మీ ఏ అధికారికైనా చిన్న ఈ పనిష్మెంట్ ఇచ్చారా అని అడుగుతాను నేను. లేదు కదా. వివేకానంద రెడ్డి చనిపోయి 5 సంవత్సరాలు అయితే మీ రూలింగ్ పార్టీలో చంపినోడు ఎవడో తెలిసినోడు కూడా ఆయన కాపాడే ప్రయత్నం చేశారు తప్ప, మీరు మా అందరి ముందు ఏం చెప్తారు, మా బాబాయిని చంపారు, మా తాతను చంపారు, నా మీద టార్గెట్, ఇవన్నీ ఎందుకు సార్? జనాన్ని మోసం చేస్తాకే. ఆ తాత ఏమన్నా పురోహితులాగా మంత్రాలు చదివి కూడా ఆ తాత ఏం చేశాడు, ఆయన చంపినాడు మనకు చెప్తున్నాడు, నన్ను చంపేద్దామని, నన్ను నరికేస్తే నేను రివెంజ్ తీసుకుని నేనే చేశానని చెప్తున్నాడు. అది మనకు సంబంధం ఏంటి? గ్రూప్ తగాదాల్లో మనకు సంబంధం లేదు. లా అండ్ ఆర్డర్ మీరు గౌరవించరు. మీరు ఎప్పుడు కూడా కులాన్ని అడ్డం పెట్టుకు బతకాలి. కాపుల నుంచి పవన్ కళ్యాణ్ గారి కూటమి నుంచి విడదీయడానికి కాపులు చేసే ప్రయత్నం సార్ ఇది. అంతేగాని సాక్ష్యానుడు ఏం చెప్తున్నాడు సార్, కాపులు కాదండి, వీళ్ళు అనగానే అమ్మో నిజమే అనుకుని కాపులు అర్థం చేసుకోకుండా ఆలోచించకుండా అంత గుడ్డిగా ఉంటారా? ఎందుకుంటారు సార్? ఆలోచించరా? కాపులు అబ్బాయిని చంపారని చెప్తున్నారు. కానీ అక్కడ ఒక క్రిమినల్ 22 కేసులు ఉన్న ముద్దాయిని ఇలా దారుణంగా వచ్చేసారని చెప్పండి, మేము కూడా కలిసి వస్తాం మీకు. అంతేగాని అది ఆ మాటకు వస్తే చంపినాయన కూడా కాపే కదా మరి. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాను, నేను దీంట్లో ఏదైనా నిలబడే ఉంటాను, నేను అబద్ధం ఎవరిని అన్యాయంగా ఎవరితో మాట్లాడు. అంతేలేండి. రైట్ సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా బాలకోటే గారు, సారీ, యా ప్లీజ్ కంటిన్యూ. వెంకటేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పి మీ మాటలకు నేను సమాధానం చెప్తాను. చాలా మీటింగుల్లో IAS IPS అధికారులతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, MRO తప్పు చేసినా నన్నే అంటారు, ఒక SI తప్పు చేసినా నన్నే అంటారు, తప్పనిసరిగా తప్పులు సరిదిద్దుకొని తప్పులు చేయకుండా పరిపాలన చేయండి అని చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని చెప్తారు. మందలిస్తారు, హెచ్చరిస్తారు, చర్యలు తీసుకుంటారు. ఈ సాయి కృష్ణ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి కక్షపూర్త వాతావరణం కానీ, అతగాడి మీద దురుద్దేశం కానీ లేదు లేదు లేదు. రెండోది, ఇది పర్టికులర్ సంఘటన, ఇది కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన. దిట్ ఇస్ నాట్ ఏ యూనివర్సల్. పర్టికులర్ నిర్దిష్టత వేరు, విశ్వవ్యాప్తం వేరు.
మొత్తం పోలీసు వ్యవస్థ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేయటంలా, లేదా టోటల్ గా ప్రభుత్వం ఆ దిశగా నడవటంలా, ఒక పర్టికులర్ అంశం మీద సంబంధిత నాగరాజు అనే సిఐ వ్యవహరించిన తీరు దీనిగానే చూడాలి. మూడో మాట, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కృష్ణలంక వెళ్లి పరామర్శించడాన్ని మీరు అభినందించారు జర్నలిస్ట్ గా, నేను కాదనను. కానీ అలా పరామర్శించే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని అంటా నేను. నిజంగా నీ పరిపాలనా కాలంలో డాక్టర్ సుధాకర్ మనోవేద, ఒక డాక్టర్ దట్ ఈజ్ ఆల్సో కస్టోడియల్ టార్చర్, పోలీసే, నువ్వు పరామర్శించి ఉంటే, లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క కుటుంబాన్ని నువ్వు పరామర్శించి ఉంటే, శిరోమన్నం వరప్రసాద్ నువ్వు పరామర్శించి ఉంటే, రైలు పట్టాలపై కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని నువ్వు పరామర్శించి ఉంటే, డాక్టర్ అచ్చెన్న నువ్వు పరామర్శించి ఉంటే, తప్పనిసరిగా ఇప్పుడు వెళ్ళటానికి కూడా మద్దతు పలుకుదాం. నీ పరిపాలన హయాంలో పోలీసులు నువ్వు ఛాలెంజ్ చేశావు, నువ్వే చెప్పావు, డీజీపీ సవాంగ్ ద్వారా చెప్పావు, చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులేస్తే రాళ్ళేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రకటించావు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే నా కార్యకర్తలకు బీపీ వస్తుంది అని అంటున్నావు. ఈ రోజు కూడా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మీరు ఇచ్చిన విత్తనం చెట్టు అయితే మా కార్యకర్తలు ఏదైనా చేస్తే నేను అడ్డు చెప్పను అంటున్నావు. కాబట్టి నీకు అర్హత లేదు, నువ్వు కేవలం రాజకీయం కోసమే వెళ్ళావు. అది కాపు సామాజిక వర్గం కుర్రోడు కాబట్టి ఆ కాపు సామాజిక వర్గాన్ని ప్రాధాన్యం చేసుకొని జనసేన మీదో, పవన్ కళ్యాణ్ గారి మీదో, లేదంటే తెలుగుదేశం పార్టీ మీదో, ప్రభుత్వం మీదో దాడి చేయడానికి వెళ్ళావు. నీకు నైతిక అర్హత లేదు అంటున్నా నేను. మొత్తం నీ పరిపాలన చూసుకోండి. అసలు ఆ పరిపాలన కుదేలవడానికి కారణమైంది. ఇప్పటికి కూడా ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్సీ పదవిని తీయమని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు గగ్గోలు పెట్టినా ఇప్పటికి నువ్వు త్వరల మీద కూర్చోబెట్టుకుంటున్నావు దుర్యోధనులాగా. ఎక్కడ నువ్వు మాట్లాడలా. ఏనాడు వెంకటకృష్ణ గారి లాగా డాక్టర్ సుధాకర్ మీద నీ సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టలా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంశం మీద నువ్వు డిబేట్ పెట్టలా, శిరోమణి మీద డిబేట్ పెట్టలా, అమరావతి విషయం మీద నువ్వు డిబేట్ పెట్టలా, బాలగొండ లాంటి ఒక దళిత నాయకుడిని నువ్వు పిలవలా. ఏంటిది ప్రాతిపత్యం? నువ్వు ఏదో చెరువు దగ్గర కనుక ఒంటికాలు జపం చేసినట్టు కొంగ, నేను శాకాహారిని మాంసాహారం మానేశానని చేపలకి పిట్టకథలు చెప్పినట్టుగా మీరు కృష్ణలంక అంశాన్ని దగ్గర తీసుకొని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నాం. నా ముఖ్యమంత్రి సింగపూర్ లో ఉండి కూడా ఆదేశాలు చేశాడు. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత పడ్డారు, రేపో మాపో బాధ్యత పడతారు. నిజానికి ఆ తల్లి గర్భశోకం తీర్చలేనిది. ఏ బిడ్డను కోల్పోయినా గర్భశోకమైనా సరే తీర్చలేనిది. వాళ్ళ బంధువులకు మాట్లాడే అర్హత ఉంది, వాళ్ళ నాయకులకు మాట్లాడే అర్హత ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ అర్హత నేను అడుగుతున్నా. ఏ అర్హత ఉందంటున్నా. నువ్వు నీ ప్రభుత్వంలో ఇలాంటివి జరగకపోతే సార్ చాలా మరణాలు మనకు తెలియదు. వెంకటకృష్ణ గారు ఈ సోషల్ మీడియాలో వైసీపీ మంద చేసిన హననానికి చాలా మంది మహిళలు చనిపోయారు. ఓంప్రకాష్ ఏమైపోయాడండి మద్యం ధరల మీద మాట్లాడి? మృతదేహం కూడా దొరకలేదు కదా సార్, మృతదేహం దొరకలా. మదనపల్లిలో ఎన్నో శవాలు లేవి. మన దృష్టికి వచ్చింది 5 అంశాలే. నువ్వు ఎస్సీల మీద ఎస్టీ కేసులు పెట్టి బేడీలేసి బస్సులో తిప్పావు, కృష్ణాయిపాలెం రైతులను జైల్లో పెట్టావు, ఎవరికి ఊపిరాన్ని ఇచ్చావు. నీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమే దళితులు ఉసురు తీయటం. మేం ప్రాణాలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చింది సార్, ప్రాణాలు పోతే ఈ ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు అంటున్నా నేను. మళ్ళీ సిబిఐ విచారణ, నీ బాబాయ్ హత్య కేసులోనే సిబిఐ విచారణ వద్దని వెనక్కి తీసుకొని సాయి కృష్ణ విషయం మీద సిబిఐ విచారణ ఎలా కోరుతావు? నేను జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటున్నా. ఇంకా వైసీపీ నాయకులు ఎవరైనా అడగొచ్చు, అది ప్రభుత్వం చూసుకుంటుంది, లేదా విచారణ సంస్థ చూసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రైట్ లేదంటున్నా. మీ పరిపాలన కాలంలో జరిగిన తప్పిదాలని ముందు వాటి క్షమాపణ చెప్పండి. పోనీ వెళ్ళారా? వెంకటకృష్ణ గారు సూటిగా అడుగుతున్నారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించారా? ఆ రోజున సుబ్రహ్మణ్యం భార్య గర్భవతి. మీరు పోస్ట్ మార్టం కూడా జరగకుండా ఆ అమ్మాయిని కొనుగోలు చేసే ప్రయత్నం చేశావు. డాక్టర్ సుధాకర్ తల్లి 70 సంవత్సరాల తల్లి చెప్పింది, అమ్మా మీరు రామాకండి అమ్మా ఆసుపత్రికి, మీ మీద కూడా కేసు పెడతారమ్మా అని. నా కొడుకు రానిచ్చేవాడు కాదు అని నేను ఆవేదనతో చెప్పింది. నేను ఆ కుటుంబాన్ని కలిసా, ఆ బిడ్డలను కలిసా. ఇప్పుడు కూడా సాక్షులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. కొనుగోలు చేయటమే, రెండోసారి జైలు పోయినా కూడా ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇలా. అదే కదా అసలు ఇంత ప్రైవేట్ అర్థం కావట్లా. నువ్వు నేరగాలని గజమాలలేసి, నువ్వు క్షీరాభిషేకం చేసి, పాలాభిషేకం చేసి, ఇదిగో
ఒక మంచి వాళ్ళు అప్పు చెప్తున్నాను. ఎవరు? నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిందేంటి? లేదా ఇప్పుడు అట్టపెట్టి ఇంకొన్ని కనుమూరి నాగేశ్వరరావు కొడుకు అరెస్ట్ అండి సునీలు మద్యం ముడుపుల కేసులో. నిజానికి ఇటువంటి నేరగాల మీద చట్టంగానే ప్రవర్తిస్తుంది. ఈ రోజు కూడా ప్రభుత్వం సాయికృష్ణకి సంబంధించిన అంశం మీద ఈ రోజు కాకపోయినా రేపైనా విచారణ కమిటీ తేలిస్తే నిజాలు నిగ్గు తేల్చి చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు తెలియదే ఉంది వెంకటకృష్ణ గారు. అరే తన పార్టీ కార్యకర్త భారతిరెడ్డి మీద పోస్ట్ పెడితే అరెస్ట్ చేసిండండి లోకేష్ గారు. తన కార్యకర్తనే భరోసా. ఆ నేపథ్యంలోనే మనం చూస్తే ఒకసారి శాంతిప్రసాద్ గారు, ఇది ప్రభుత్వానికి సంబంధించి ఒక అంటే వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు అన్నాక ఇబ్బందులు ఎదుర్కోవాలి, వాటిని నిరూపించుకోవాలి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ పొలిటీషియన్కి ఇలాంటి ఎన్నో చూసుంటారు. తన పరిపాలనా దక్షతతో వీటన్నిటిని పరిష్కరించి ఉంటారు, అది ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి, బాడీ కూడా లేదు అనే ఒక ఇది ఉంది కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలి అనే ఒక డిమాండ్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి శాంతిప్రసాద్ గారు? ఒకటైతే వాస్తవం ఎంత మటుకు ఈ అంశం మీద ఎఫ్ఐఆర్ అనేది నమోదు కాల. ఈ మ్యాన్ మిస్సింగ్ అనే దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు కాల, ఎంత మటుకు రిపోర్ట్ చేయాల. కేవలం హైకోర్టులో హెబియస్ కార్పస్ మాత్రం పెండింగ్ ఉంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ అధికారితో విచారణకు ఆదేశించింది. ఈ రెండిట్లో ఏదైనా ఒక వచ్చిన తర్వాత ఆధారం దొరికితే కేసు కట్టాలి, లేదా ఆ తల్లి వెళ్ళి ఇవన్నీ ఇట్లా జరిగింది, ఈ లింక్ ఇట్లా జరుగుతుంది, మాకు అనుమానాలని ఆ నాగరాజు మీద ఇతరుల మీద కేసు పెడితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి మిగతా అంశాలన్నీ చట్టపరంగా నడుస్తాయి. ఒకటైతే వాస్తవం, నాగరాజు అనే వ్యక్తి ఇందులో కనుక పాల్గొన్నట్లు కనుక ఏమాత్రం సాక్ష్యాలు దొరికినా అతన్ని రక్షించడం అనేది ఎవరి వల్ల కాదు. ఇది మటుకు నిర్వివాదం. ఇందులో రెండో ప్రశ్న కావడదు. కానీ ఈ సాక్షులు ఎందుకంటే ఇక్కడ మీరే చెప్తున్నారు శవం దొరకట్లేదని. శవం దొరకనప్పుడు కనీసం బూడిదన్నా దొరకాలి. ఏది? ఆ యొక్క వ్యక్తి యొక్క చితాభస్మం. అవును, ఆ చితాభస్మం దగ్గర DNA టెస్ట్ చేసి ఆ చితాభస్మం ఏదో తెలుస్తారు. అవును, అట్లా లింక్ ఎవిడెన్స్ వస్తుంది. ఆ కోణంలో విచారణ జరిగితే తప్ప ఈ కేసు నిలబడే కేసుగా ఉండదు. కేవలం ఇతను కస్టడీలోకి తీసుకొచ్చాడు, తర్వాత ఏం జరిగిందో దాని మీద మాత్రమే జరుగుతుంది. కానీ డైరెక్ట్ గా మర్డర్ లింక్ చేయాలంటే మటుకి ఆ వ్యక్తి చితాభస్మం దొరకాల. మనిషి అనేవాడు లేకపోతే ఆ చితాభస్మం దొరకాల. దొరికిన తర్వాత సైంటిఫిక్ అనాలిసిస్ చేసిన తర్వాత లింక్ చేస్తే అవుతారు. అంటే శాంతిప్రసాద్ గారు, నేను అనొచ్చో అనకూడదో, విజయవాడ పోలీసులకి లేదా ఏపీ పోలీసులకి ఒక హిస్టరీ ఉంది. ఏంటంటే ఆయేషా మీరా కేసు మీకు తెలుసు. చేసినోడు ఎవడో తెలియదు పాపం. ఆ తల్లిదండ్రులు పోరాడి అలిసిపోయి 3 సార్లు తవ్వి తీశారు. రీపోస్ట్ మార్టం అని, ఆ పోస్ట్ మార్టం అని, ఈ పోస్ట్ కదా తీసి చివరికి మళ్ళీ మొన్న ఆ ఎముకలు కూడా మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ ఆచారాల ప్రకారం మళ్ళీ ఖననం చేసుకున్నారు. సో అంటే ఒకటి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము వచ్చిపోయింది. ఆయేషా మీరా ఈ ఘటన జరిగినప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత రాష్ట్ర విభజన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక అది ఇటు తేలదని ముగించేసి కేసు ఫైల్ మూసేసి అయిపోయింది, కేసు మూసేశారు. సో అందువల్ల ఇది కొంత చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉంది కాబట్టి అడుగుతున్నాను నేను. అందుకనే నేను చెప్తానండి, ఎందుకంటే లింక్ చేయాలి అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ కనపడాలి. ఏది? అతను కస్టడీలో పెట్టినట్టుగా కనపడాలి. అది ఒక్కసారి దొరికిందంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాగరాజుదే. అసలు ఇప్పటి వరకు విజయవాడ కమిషనరేట్ దీని మీద ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? అదొకటి. రెండో ప్రశ్న వస్తుంది. మూడవది ఏంటంటే, ఆ చితాభస్మం దొరికితే డైరెక్ట్ గా లింక్ చేసేయచ్చు హత్యతో ఇతనికి కనెక్షన్ ఉన్నట్టుగా. ఏది? స్టేషన్ లోకి వచ్చినట్టుగా ఉండి చితాభస్మం దొరికి చితాభస్మం DNA టెస్ట్ లో క్వాలిఫై అయితే ఖచ్చితంగా ఇతని మీద 302 ఉంటుంది. లేకపోతే ఏంటనేదే పరిస్థితి. ఈ యొక్క లింకింగ్ ఎవిడెన్స్ మన పోలీసులు సాధించగలరా అనేది కూడా ఇంకో ప్రశ్న. రైట్ రామకృష్ణ గారు,
ఇక్కడ ఇంకొకటి వస్తుంది. ఇది సిఐ నాగరాజు చేసినప్పటికీ లేక సిఐ నాగరాజు తీసుకొచ్చి లాకప్ టార్చర్ చేస్తే చనిపోయాడా లేకపోతే చంపేసాడా వాచెవర్, అది ఏదైనా కానివ్వండి, ఒకవేళ అదే కనుక నిజమైతే ఓకే, డెడ్ బాడీ కూడా లేకుండా మాయం చేసే ధైర్యం నాగరాజు చెయ్యడు ఒక్కడే. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, తెలిసే ఉంటుంది కదా, లావా టార్చర్ తీసుకురావడము, అతను 3 రోజులు 4 రోజులు 5 రోజులు స్టేషన్లో ఉంచడం, ఇవన్నీ కానిస్టేబుల్స్ మిగతా సిఐ కింద ఎస్ఐ ఏఎస్ఐ వీళ్ళందరూ ఉంటారు కదా సార్, వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా. కాబట్టి ఇంకెవరి భరోసానో లేకపోతే ఇంకెవరి గైడెన్సో, అంటే వాళ్ళు కూడా కావాలని చేసి ఉండకపోవచ్చు, కానీ ఇది రప్చర్ అయితే ఇబ్బంది అని మాయం చెయ్యి అని ఒక సూచనలు ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కొందరికి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి, ఇంకా చాలా మంది కూడా ఉన్నాయి ఈ అనుమానాలు. సో టాప్ టు బాటం చర్యలు తీసుకోవాలి, ఒక సిఐతోనే ఎందుకు సరిపెడుతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంటే ఒకటి సార్ వెంకటకృష్ణ, దీనిలో నేను పదే పదే చెప్పేది ఏంటంటే, మీరు అన్నట్టుగా ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తా ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు కూడా పదే పదే మనం ఒక కంక్లూజన్ కి వచ్చేసిన తర్వాత నిర్ణయం అంటే మనం ఒక కంక్లూజన్ కి రావడం కాకుండా నిర్ధారణ అయిన తర్వాత నిర్ణయం తీసుకునే దానిలో ప్రభుత్వం జాప్యం చేసిన మీరు లీగల్ గా కంక్లూజన్ కి రావద్దండి, మీరు లీగల్ గానో జ్యుడిషియల్ గానో కంక్లూజన్ కి రావద్దు. పొలిటికల్ గా కంక్లూజన్ కి వచ్చేద్దాం, పొలిటికల్ గా వచ్చేసాం కంక్లూజన్ కి, నో డౌట్. ఆ తల్లి ఆవేదన అక్కడి నుంచి ఆవిడ బెజవాడ బార్ అసోసియేషన్ నే సంప్రదించడం జరిగింది. న్యాయవాదులు దాని మీద మాకున్న మానవ హక్కుల సంఘం వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. దాని మీద జరిగేటువంటి క్రమంలో మా దగ్గర ప్రొడ్యూస్ చేయమని చెప్పడం జరిగింది. సరే, ఎవరికైనా సరే అటువంటి పిటిషన్ వేసిన తర్వాత ఖచ్చితంగా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత, అంటే బయట ఉన్నా కూడా, ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నారా లేరా, లేదంటే తీసుకొచ్చారా లేదా, ఇవన్నీ మనకు తెలియదు, కానీ ఎక్కడున్నా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఈ క్రమంలో వచ్చినటువంటి ఆరోపణల తీవ్రత దృష్ట్యా నిజాలను నిర్ధారించడానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని దీని మీద విచారణకి నియమించారు. ఆ అధికారిని అక్కడి నుంచి విధుల్లో తప్పించడమే కాకుండా సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి దాని ప్రొసీజర్ జరుగుతా ఉంది. ఇక్కడ మీరు గమనించవలసింది ప్రభుత్వం యొక్క నిష్పక్షపాతాన్ని. ఎస్, మీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, ఎవరికి ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయాలు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి దీనిలో, కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిష్పక్షపాతాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మేము చెప్తా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ కోణంలో ఎవరినైనా సరే నిర్ధారణ అవటానికి గాని, నిర్ధారించే సమయంలో గాని అడ్డుపడితే గాని, లేదా ఇలా చేయమని చెబితే గాని, దానికి అప్పుడు ఖచ్చితంగా దీని మీద ఫర్దర్ గా వారు ఇంకా జ్యుడిషియరీ ఎంక్వైరీ అడగొచ్చు, మీరు అన్నట్టు సిబిఐ ఎంక్వైరీ అడగొచ్చు. అది ఇప్పుడు జగన్ గారికి లేదు నైతికత, ఆ తల్లి అడగొచ్చు లేదా మీరు అడగొచ్చు. ఎవరు అడిగినా కూడా ఒకవేళ ఏదైనా దీనిలో ఇంకా నిష్పక్షపాతంగా జరగాల్సిన అవసరం ఉందని భావిస్తే అప్పుడు మేము దానికి ఏదైనా తర్జన పడే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రశ్నించవచ్చు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ప్రభుత్వంలో పనిచేసే అధికారుల యొక్క మనోధైర్యాన్ని కూడా కాపాడవలసినటువంటి అవసరం ఉంది. తప్పులు చేసిన వాళ్ళని కాపాడం, కానీ వాళ్ళు పనిచేసిన దాన్ని ఆరోపణలు గానో అసత్యాలను ప్రచారం చేస్తా ఉంటే కొన్ని సందర్భాల్లో అది ఆరోపణలే ఉన్న పరిగణలో తీసుకుని గబుకున్న కంక్లూజన్ కి వచ్చేస్తే అది మిగతా చాలా చాట్ల మనోధైర్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కొద్దిగా ఓపిక పెడితే, కొద్దిగా అంటే నేను అనేది నిజాలు నిర్ధారణ అయిన తర్వాత ఖచ్చితంగా ఇందాక మా మిత్రులు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా దీనిలో ఇదే కాదు సార్, గతంలో ఎన్నో తీర్పులు ఉన్నాయి. నేను మదురై కోర్టు ఇచ్చిన తీర్పు ఉంది, కళ్ళ ముందు అన్ని కనపడతా ఉన్నాయి. ఎవరూ కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. మీకు ఇప్పుడు టీవీలో స్క్రోలింగ్ వస్తా ఉంది, టార్చర్ కేసులో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి ఏం జరుగుతా ఉందో, జత్వానీ కేసులో ఏం జరిగిందో ఇవన్నీ చూసాం. కాబట్టి ఎవరు కూడా ఒకవేళ అన్యాయంగా గనక చట్టాన్ని అతిక్రమించి గనక పనిచేస్తే తప్పించుకునే అవకాశం ఎవరికి ఉండదు, కాపాడేటువంటి పరిస్థితి కాపాడే అవకాశం ఉండదు. అలా ప్రత్యేకించి సుబ్రహ్మణ్యం కేసులో లాగా చేసేటువంటి ప్రభుత్వం ఇది కాదు, ఇది నిబద్ధతగానే ఉంటుంది. అది అర్థం చేసుకోమని కోరుతున్నాను. మీ ద్వారా కంక్లూడ్ చేయండి. ఒక మాట చెప్తున్నా సార్, నాటి ప్రభుత్వంలో జరిగినవి తప్పులు, నేటి ప్రభుత్వంలో జరిగినవన్నీ ఒప్పులు అనే పద్ధతిలో ప్రభుత్వమే మాట మార్చేందుకు సిద్ధంగా లేదు. తప్పనిసరిగా సాయి కృష్ణ కుటుంబానికి అన్యాయం జరిగితే చట్టపరమైన ఏ చర్య అయినా ముఖ్యమంత్రిగా తీసుకునేందుకే సిద్ధంగా ఉన్నాడు. తప్పనిసరిగా ఈ విషయం అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శాంతి ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. సాయి కృష్ణ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నిగ్గు తేరాల్సిందే.
బాధ్యులైన పోలీస్ అధికారి లేదా అధికారులు ఎంతమంది ఉంటే అంతమంది పోలీసులు కఠినంగా శిక్షించబడాల్సిందే. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఈ విషయంలో నిష్పాక్షికమైన విచారణ దర్యాప్తు జరిపించాలనే వాళ్ళు అందరూ అడుగుతున్నట్టుగానే అది జరిపిస్తుందని ఆశిద్దాం. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.